హలో నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? ఓకే. నా పేరు పద్మజ. మనం హిందీ గ్రామర్ కారక్ మరొకసారి రీజన్ చేసుకుందాం. సో ఏంటి कारक అంటే ఏంటి అంటే क्रिया के साथ संज्ञा या सर्वनाम के संबंध को बताने वाले वर्ण समूह को कारक कहते हैं. అంటే क्रिया के साथ క్రియాతోటి సంజ్ఞావని సర్వనామాన్ని రిలేషన్ చెప్తుంది. రిలేషన్ చెప్పే వర్ణ సమూహం అంటే లెటర్ అవ్వచ్చు, ఓకే, వర్డ్ అవ్వచ్చు. దానికి మన కారక్ అంటాం. అంటే క్రియకి సంజ్ఞకి రిలేషన్ చెప్పే వర్డ్ ఆర్ లెటర్ ని మనం కారక్ అంటాం. ఈ కారక్ కే భేద कारक ఎన్ని कारक 8 प्रकार. ఓకే, कर्ता कर्म करण संप्रदान आपदन संबंध. దీనికి బై హెడ్ బాగా చేసుకోవాలి. ఎలా చేస్తామంటే कर्ता ने कर्म को करण से संप्रदान को के लिए आपादान से संबंध का के कीरा रे रे अधिकरण में पर संबोधन అంటే పిలవడం కదా, హే అరే హో అని పిలుస్తాం. సో ఇవి 8 టైప్స్. సో ఇప్పుడు ఈ 8 గురించి ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకే, ఫస్ట్ కర్త. కర్త कारक. ओके, कर्ता ने की संज्ञा सर्वनाम के जिस रूप से क्रिया के करने वाले, सिंपल थिंग इवన్నీ మీకు అక్కర్లేదు, क्रिया करने वाले. ఓకే, క్రియ करने वाला ఎవరైతే క్రియ చేస్తారో వాళ్ళని కర్త అంటాం. దాంతో నే యాడ్ అవుతుంది. क्रिया करने वाला क्रिया అంటే काम काम करने वाला कर्ता कहते हैं. फॉर एग्जांपल अध्यापक ने అంటే మాస్టర్. ఓకే, సో అధ్యాపక్ నే, ఈ నే దే వర్డ్ తో యూజ్ అవుతుంది, ఏ మనిషితో యూజ్ అవుతుందో అదే కర్త. కర్త కారక్. ఓకే, రామ్ నే రావణ్ కు మారా. సో రామ్ నే అధ్యాపక్ నే తోటి రామ్ వచ్చింది, నేతో అధ్యాపక్ వచ్చింది, అంటే ఇది కర్త కారక్. ओके, नेक्स्ट कर्म कारक. कर्म कारक कर्म को. ओके, అంటే कार्य जिस पर हो रहा है वह कर्म. అంటే కార్య का फल, కార్య వర్క్ అవుతుంది, దాని ప్రభావం దేని మీద పడుతుందో దాన్ని కర్మ అంటాం. ఓకే, రామ్ నే ఆమ్ కో ఖాయా హై. దేన్ని తిన్నాడు? ఆమ్ కో ఖాయా. ఓకే, क्या खाया है? आम को खाया है. को ఇక్కడ కో వచ్చిన తర్వాత ఆమ్ వచ్చింది అంటే అది కర్మకారం. ఓకే, మోహన్ ने सांप को मारा. को सांप को मारा है, పాముని కొట్టాడు. సో ఇది కర్మకారం. ఓకే, నెక్స్ట్ చూద్దాం కరణ్. కరణ్ అంటే దానికి కారక్ ఏంటి? से. ओके, कर्ण कारक एंटी से अन्नమాట. संज्ञा शब्दों से जिस रूप से क्रिया के करने का साधन, మనం క్రియ చేస్తాము, క్రియ చేసే సాధన దానినే మనం కరణ కారక్ అంటాం. ఎగ్జాంపుల్ తో ఈజీగా అర్థం అవుతుంది. వహ కలం సే లిఖతా హై. వాడు పెన్ తో రాస్తాడు. తెలుగులో తో అంటాం కదా, ఆ తో అనేది కరణ కారక్ అన్నమాట. సో కలం సే లిఖతా హై, వాడు రాసే వస్తువు ఏంటి? కలం. కలం అంటే పెన్. సో ఇందులో కలం అనేది కరణ కారక్ అన్నమాట. అలాగే అర్జున్ నే జయద్రథ్ కో బాన్ సే మారా. కిస్ సే మారా? బాన్ సే మారా. ఓకే, ఇక్కడ సే వచ్చింది, సేతో బాన్, ఇది కరణ కారక్. ఓకే, బాలక్ గేంద్ సే ఖేల్ రహా హై. దేంతో ఆడుతున్నాడు? తో అంటే తెలుగు అన్నాం కదా. సో దీంట్లో ఏటి వస్తుందో చెప్పండి. ఒక 2 minutes వీడియోని పౌజ్ చేసి ఆన్సర్ మీరు చెప్పండి. నేను ఒక 2 seconds ఆన్సర్ చెప్తాను. రైట్ రాంగ్ మీరు చూస్ చేసుకోండి. ఓకేనా? బాలక్ గేంద్ సే ఖేల్ రహా హై, ఇందులోని కరణ కారక్ ఏంటి? ఓకే, ఎంతమంది చెప్పారు? గేంద్ సే. సో సే తోటి గేంద్ వచ్చింది కాబట్టి ఇది కరణ కారక్. ఎంతమంది గేంద్ సే అని చెప్పారో వాళ్ళందరూ ఆన్సర్స్ కరెక్ట్ అన్నమాట. ఓకే,
నెక్స్ట్ సంప్రదాన్ కో కే లియే అంటే ఎవరి గురించి అయితే మనం చేస్తామో దాన్ని సంప్రదాన్ కారక్ అంటాం, లేదా కో కే లియే. ఓకే, ఎవరి గురించి అయితే మనం చేస్తాం. ఇక్కడ मै దినేష్ కే లియే చాయ్ బనా రహా హూ, నేను దినేష్ గురించి టీ చేస్తున్నాను, టీ ప్రిపేర్ చేస్తున్నాను. ఎవరి గురించి? ఈ గురించి అని తెలుగులో అంటాం కదా, సో అలాగే హిందీలో కే లియే, దినేష్ కే లియే చాయ్ బనా రహా హూ. ఓకే, సో ఇందులో దినేష్ కే లియే అంటే ఇది సంప్రదాన్ కారక్ ఎవరు? దినేష్ అన్నమాట. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ స్వాస్థ్య కే లియే సూర్య కో నమస్కార్ కరో. స్వాస్థ్య కే లియే హెల్త్ గురించి ఎవరిని దండం పెట్టాలి? సూర్య నమస్కారం చేయాలి. సో మానే బచ్చే కో खिलौना दिया. ఓకే, కిస్కో దియా? బచ్చోం కో. ఓకేనా, ఇక్కడ కో కే లియే రెండు వస్తుంది కదా, సో బచ్చోం కో ఖిలౌనా దియా. ఓకే, పిల్లల గురించి ఆడడానికి ఆవిడేం చేసింది? టాయ్స్ ఇచ్చింది, సామాన్లు ఇచ్చింది. ఓకే, నెక్స్ట్ ఆపాదాన్ కారక్ ఇక్కడ కూడా కే సే అని ఉంది. ఓకే, మీకు ఇంకో దగ్గర సే ఉంటుంది ఎక్కడ? కరెన్సీ, కరణ్ కారకులోని సే ఉంటుంది. అది సాధన్, ఒక వస్తువు దేనితో మనం చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ కలం సే లిఖ రహా హూ, బాన్ సే మారా హై, అది ఒక సాధన అన్నమాట. కానీ ఇక్కడ సే ఏటవుతుంది? అలగ్ హోనే సెపరేషన్ గురించి. ఆపాదన్ కారక్ సెపరేషన్ గురించి అంటే సంజ్ఞ నుంచి ఇంకొక సంజ్ఞ లేదా వస్తువుని డివైడ్ చేసినప్పుడు యూస్ చేస్తారు సే. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, పేడ్ సే ఆమ్ గిరా. పేడ్ అంటే ట్రీ, ట్రీ నుంచి ఆమ్ గిరా మ్యాంగో పడ్డది. అంటే ట్రీ నుంచి మ్యాంగో డివైడ్ అవుతుంది కదా, అందుకు ఇక్కడ సేన్ యూస్ చేశారు. అందుకే ఇది ఆపాదాన్ కారక్. బచ్చా ఛత్ సే గిరి పడాలి. బచ్చా ఛత్, ఛత్ అంటే డాబా మీద నుంచి పడ్డాడు. సో డాబా మీద నుంచి వాడు డివైడ్ అవుతున్నాడు, వేర్ అవుతున్నాడు కదా, సో అందుకు అక్కడ సే. అలాగే సంగీత ఘర్ సే చల్పడి అంటే ఇంటి నుంచి బయటకు వచ్చేసింది, సెపరేట్ అయిపోతుంది, అలాగ వేరే అవుతుంది. అందుకని ఇక్కడ ఆపాదాన్ కారక్ సే అని వస్తుంది అనమాట. నెక్స్ట్ సంబంధ్. సంబంధ్ అంటే ఇందులోని రెండు సంజ్ఞల గురించి. ఓకే, ఒక సంజ్ఞ నుంచి వేరే సంజ్ఞ నుంచి, ఒక వస్తువు నుంచి రెండో వస్తువు నుంచి రిలేషన్ చెప్తుంది, దాన్ని సంబంధకారక అంటే కాకేకి రారేది నానేని వస్తుంది. సో ఇందులో ఎగ్జాంపుల్ చూడండి, यह राधे श्याम का बेटा है. किसका बेटा है? राधा श्याम का बेटा. ఈ రెండు సంజ్ఞవే. ఈ రెండు సంజ్ఞని దేంతో యాడ్ చేస్తుంది? కా అంటే రాధే శ్యామ్ కొడుకు, రాధే శ్యామ్ యొక్క కొడుకు అని చెప్పడానికి. అంటే ఈ రెండు సంజ్ఞని కాతో యాడ్ చేస్తుంది. ఎందుకు ఇది సంబంధ కారక. కాకేకి రారేరి నానేని ఈ మూడిట్లో ఏదొచ్చినా అది సంబంధ కారకలో వెళ్తుంది. యహ కలం కి కమలా కి గాయ హై. ఓకే, యహ కమలా కి గాయ హై. ఇక్కడ కమలాని గాయని కీ తోటి సంబంధం చేస్తుంది అనమాట, కలుపుతుంది అనమాట. సో ఈ కీ అనేది సంబంధ కారక్. ఓకే, నెక్స్ట్ ఏంటుంది? అధికరణ్. అధికరణ్ అంటే మే పర్, మే అంటే ఇన్, పర్ అంటే ఆన్. ఓకే, ఇన్ ఆన్ రెండు యూజ్ అవుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. जिस शब्द से क्रिया के आधार का बोध हो उसे अधिकरण कारक कहते हैं. पानी में मछली रहती है. ఓకే, దీని ఎగ్జాంపుల్ ఏంటి? పానీ మే మछली रहती है, వాటర్ లో ఫిష్ ఉంటుంది, లో మే పానీ మే మछली रहती है. ఓకే, అలాగే ఇంకో ఎగ్జాంపుల్ మేజ్ పర్ కితాబ్ है. ఓకే, మేజ్ పర్ కితాబ్ है అంటే బుక్ టేబుల్ మీద ఉంది, మీదకి పర్. ఓకే, సో ఇన్ ఆన్ చెప్పేది అధికరణ్ కారక్. అలాగే లాస్ట్ సంబోధన్ కారక్. హే అరే అంటే మనం పిలిచినప్పుడు మనం చెప్తాం కదా, అంటాం కదా, అది సంబోధన్ కారక్. మీకు ఇంకా ఈజీగా అర్థం అవ్వాలంటే ఈ సింబల్ ఉంటుంది, ఈ సింబల్ ఉన్నది అంటే సంబోధన్ కారక్. ఇక్కడ చూడండి, అరే భయ్యా క్యూ రో రహే హో, ఇక్కడ ఉంది. గోపాల్ పిలుస్తున్నాం కదా పేరు, హే గోపాల్ అని పిలుస్తున్నాం. సో ఈ సింబల్ ఉంటుంది కంపల్సరీగా, అది సంబోధన్ కారక్. ఓకే, మీకు ఇవి అన్ని సింపుల్ గా చెప్పాను, ఎందుకంటే స్కూల్ అని పిల్లలకి 6th 7th 8th అర్థం. ఇంకా డీటెయిల్ గా కావాలంటే నేను ముందు వీడియోలు చేశాను,
అందులో చాలా డీటెయిల్గా ఉన్నాయి, చూడండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ కొట్టండి. ఓకే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.